సరదాగా కాసేపు. ఇది చాలా ఇళ్లలో పూర్వం, ఇప్పుడు కొన్ని ఇళ్లలో జరిగే తంతే మీకోసం. ఏవోయ్, పులుసులో చిలకడ దుంపలు వేసావా? ఘుమఘుమలాడుతోంది. కళ్ళు మూసుకుని పూజ చేసుకుంటూ మళ్ళీ లౌకికాలు ఎందుకు? కళ్ళు మూసుకున్నాను కానీ ముక్కు మూసుకోలేదు కదా. బాగానే ఉంది, ముందు పూజ కానివ్వండి. నైవేద్యానికి ముక్కల పులుసు బ్రహ్మాండంగా ఉంటుందనుకో, భగవంతుడికి ప్రీతికరమైనది. మరే మీకు కళలోకి వచ్చి చెప్పాడు ఆయన, కళలోకి రావాలి ఏమిటే రాజ్యం, మనకి ఇష్టమైనవన్నీ ఆ భగవంతుడికి నైవేద్యాలే. అలా నైవేద్య రూపంలో పెడితే మనం తినేవి పూర్తిగా వంట పడతాయి. భక్తిగా తింటాం కాబట్టి. ఓహో అలాగా. ఆంజనేయ స్వామికి అప్పాలు, వెంకన్నకి దద్దోజనం, చక్ర పొంగలి, శివుడికి పాయసం, విఘ్నేశ్వరుడికి లడ్లు, కుమారస్వామికి తేనె పాలు. ఇంకా అసలు మహానైవేద్యం అంటేనే మనకు ఇష్టమైనవి మనస్ఫూర్తిగా తినడానికేనే ఆ భగవంతుడి పేరు చెప్పి కళ్ళకద్దుకుని ఆరగించడమే. మరి అమ్మవారికి ఇష్టమైనవి చెప్పలేదు ఎందుకో? దుర్గమ్మకి పులిహార, శ్రీ మహాలక్ష్మికి పూర్ణాలు, అవేవి కావు. మరో అమ్మవారికి వడ్డాణం, గాజులు, కమ్మలు, వంకీలు, బుట్టలు, చంద్రహారం, జడ, చామంతి బిళ్ళ. అబ్బొబ్బొబ్బో, ఆపుతావా దండకం? నీకు ఇష్టమైన వాటన్నిటికీ అమ్మవారి పేరు చెప్తావా ఏంటి? మీకు ఇష్టమైన వాటన్నిటికీ భగవంతుడి పేరు చెప్పుకోవడం లేదు ఏంటి? మరి నన్ను కాసేపు పూజ చేసుకొని ఇస్తావా? అసలు నిన్ను కదిలించడం నాది బుద్ధి తక్కువ. మీరా నేనా కదిలించింది? శ్రావణ మాసానికి ఏం చేయించుకున్నావని అమ్మాయి అడుగుతోంది. శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్యాద్య బ్రాహ్మణ ద్వితీయ పదార్థే శ్వేతవరాహే కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య నైరుతి ప్రదేశే. నైరుతి ఇక్కడ కాదు, ఈశాన్య ప్రదేశే అని చెప్పుకోవాలి. అమ్మ బాబో, ఈయనతో ఇంకొంచెం సేపు మాట్లాడితే ప్రవర్ కూడా మర్చిపోతాను. కానీ వంట కానీ. ధన్యవాదములు. సరదాగా కాసేపు నవ్వుకోండి. చాలా రోజులైంది ఇటువంటి మాటలు వినక. పూర్వకాలం ఇళ్లలో మాట్లాడుకోవడాలు కూడా ఇలా ఉండేవి అన్నమాట, వినటానికి సొంపుగా ఉండేవి. థ్యాంక్ యూ వెరీ మచ్.